ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నాయకులు, ప్రస్తుత రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అయిన బి. సి. జనార్దన్ రెడ్డి. పూర్తి పేరు బొబ్బల చిన్నోళ్ల జనార్దన్ రెడ్డి. తండ్రి పేరు లేట్ బి. సి. గుర్రెడ్డి. నియోజకవర్గం బనగానపల్లె, నంద్యాల జిల్లా, పాత కర్నూలు జిల్లా. రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ. వృత్తి వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు. రాజకీయ ప్రస్థానం మరియు పదవులు. బి. సి. జనార్దన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా బనగానపల్లె నియోజకవర్గంలో బలమైన పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయ అరంగేట్రం 2014. ఆయన 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి మొదటిసారి శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికలు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బనగానపల్లె నుండే పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2024 ఎన్నికలు ఘన విజయం. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం నుండి కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత బాధ్యతలు రాష్ట్ర మంత్రిగా. 2024 జూన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ క్యాబినెట్లో బి. సి. జనార్దన్ రెడ్డి గారికి చోటు దక్కింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కింది కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి, మినిస్టర్ ఫర్ రోడ్స్ మరియు బిల్డింగ్స్. మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి, మినిస్టర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు తన సొంత నియోజకవర్గమైన బనగానపల్లె పరిధిలోని విద్యాసంస్థలు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.